మనం ఎప్పుడైనా గమనించామా? చాలా కాలంగా ప్రాణానికి ప్రాణంగా కోరుకున్న ఒక వస్తువు గాని, లేదా ఒక జాబ్ గాని చివరికి దక్కినప్పుడు మనసులో ఒక ప్రశాంతత రావాలి కదా! కానీ ఆశ్చర్యంగా అది దొరికిన మరుక్షణమే మనలో ఒక కొత్త భయం మొదలవుతుంది. అవును. అంటే ఇది ఎక్కడ చేజారిపోతోందో అన్న భయం. ఎగ్జాక్ట్లీ. దీన్ని ఎలా కాపాడుకోవాలో అనే ఆందోళన నిద్రను దూరం చేస్తుంది. అసలు సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తే ఈ ఆందోళన, ఈ భయం ఎందుకు ఎదురవుతున్నాయి? ఈనాటి మన డీప్ డైవ్లో సరిగ్గా ఇదే మానసిక చిక్కుముడిని విప్పబోతున్నాం. దీనికోసం మనం దాదాపు 2000 ఏళ్ల క్రితం నాటి ఒక అద్భుతమైన మూలాధారాన్ని తీసుకుంటున్నాం. అదే ప్రాచీన బౌద్ధ గ్రంథమైన ధమ్మపదం. అందులోనూ ప్రత్యేకించి 16వ అధ్యాయం. కరెక్ట్. ఈ అధ్యాయం, అలాగే దాని అనువాదాలు, విశ్లేషణాత్మక వ్యాసాల ఆధారంగా ఈరోజు మనం చర్చించబోతున్నాం. అయితే ఇక్కడొక విషయం చెప్పండి. ఈ అధ్యాయాన్ని ప్రియవగ్గ అంటారు కదా. అవును. అంటే మనకు ఇష్టమైనవి, మనం ఇష్టపడే వ్యక్తులు, వస్తువులకు సంబంధించిన చాప్టర్ ఇది. అవును. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ గ్రంథం ఏదో సన్యాసుల కోసమో, అడవుల్లో కూర్చుని తపస్సు చేసుకునే వాళ్ల కోసమో రాసిన ఒక పాతకాలపు సిద్ధాంతం కాదు. ఖచ్చితంగా కాదు. ఇది ఆధునిక కాలంలో ఆఫీసుల్లో, ఇళ్లల్లో రోజూ మనం పడే మానసిక ఒత్తిడిని, దైనందిన జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలను ఎలా డీల్ చేయాలో చెప్పే ఒక పక్కా ప్రాక్టికల్ గైడ్. మన మిషన్ కూడా అదే. అందుకే ఈరోజు ఈ మూలాధారాలలోని శ్లోకాలను కేవలం ఒక తాత్విక కోణంలో కాకుండా ఒక సైకలాజికల్ మాన్యువల్ లాగా మన రోజువారీ జీవితానికి ఎలా అప్లై చేయాలో చూద్దాం. తప్పకుండా. అసలు మనం ఇందాకనుకున్న ఆ ప్రాథమికమైన మానసిక ద్వంద్వత్వం అంటే డ్యుయాలిటీ గురించి ఈ గ్రంథం ఏం చెప్తోందో చూస్తే 215-216 శ్లోకాలలో చాలా ఖచ్చితమైన రోగనిర్ధారణ కనిపిస్తోంది మనకు. అవి చాలా పవర్ఫుల్ శ్లోకాలు. తీవ్రమైన వ్యామోహం నుండే శోకం పుడుతుందని, అదుపులేని కోరిక నుండే భయం పుడుతుందని అక్కడ స్పష్టంగా రాసివుంది. అవును. ఎవరైతే ఈ కోరికల వలయానికి దూరంగా ఉంటారో వారికి ఇక శోకం ఉండదు, అసలు భయపడాల్సిన అవసరమే ఉండదు అని ఆ మూలాధారాలు చెబుతున్నాయి. అంటే ఆ శ్లోకాలలోని పదాలను కొంచెం లోతుగా విశ్లేషిస్తే అక్కడ కోరిక లేదా వ్యామోహం అనేవి ఒక వస్తువును ఆస్వాదించడం గురించి చెప్పడం లేదు. ఓహో, అంటే ఎంజాయ్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా. అక్కడ పాయింట్ ఏంటంటే ఆ వస్తువుతో లేదా ఆ అధికారంతో మనకంటూ ఒక ఐడెంటిటీని, ఒక గుర్తింపును సృష్టించుకోవడం గురించి చెప్తున్నాయి. మనం దేనిపైనైనా విపరీతంగా ఆధారపడినప్పుడు మన మెదడు ఆటోమేటిక్గా ఒక బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఆ బంధమే అభద్రతాభావాన్ని పుట్టిస్తుంది. అబ్బా, ఇది ఎలా ఉంటుందంటే ఒక ఎడారిలో దారి తప్పిన ఒక వ్యక్తికి విపరీతమైన దాహం వేస్తున్నప్పుడు ఎక్కడో ఒక ఉప్పు నీళ్ల బాటిల్ దొరికిందనుకుందాం. గొంతు ఎండిపోతుంది కాబట్టి తాగేస్తాడు. ఎగ్జాక్ట్లీ. దాహం తట్టుకోలేక ఆ ఉప్పు నీరు తాగేస్తాడు. తాగిన ఆ ఒక్క క్షణంలో గొంతు తడిచి ఒక తాత్కాలికమైన ఉపశమనం వస్తుంది. కాని ఆ తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. అవును. శరీరంలో ఉన్న నీరంతా లాగేసి దాహం 100 రెట్లు పెరుగుతుంది. కోరికల వెంట పడటం, ఈ వ్యామోహాన్ని పెంచుకోవడం కూడా సరిగ్గా ఇలాంటిదే. ఒక కోరిక తీరగానే బ్రెయిన్లో ఒక చిన్న డోపమైన్ హిట్ వస్తుంది. కరెక్ట్. కాని ఆ వెంటనే ఆ ప్లేస్లో భయం వచ్చి కూర్చుంటుంది, ఇది రేపుంటుందో పోతుందో అని. ఉప్పునీళ్ల ఉదాహరణలోని సైన్స్ను మన నిత్య జీవితానికి అన్వయిస్తే మన ఆందోళనల అసలు కారణం బయటపడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఆఫీస్లో ప్రమోషన్ వచ్చిందనుకుందాం. ఆ క్షణంలో వచ్చే సంతోషం కన్నా నేనిప్పుడు మేనేజర్ని, నాకంటూ ఒక హోదా ఉంది అని తన అస్తిత్వాన్ని ఆ కుర్చీకి ముడిపెట్టేయడం వల్ల సమస్య మొదలవుతుంది. అవును. ఎవరైనా తన మాట వినకపోయినా ఫీల్ అయిపోతారు. అదే, తన హోదాకు భంగం కలుగుతుందేమో అన్న భయం నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది కదా. ఏ ఆసరా మీదైతే మనం విపరీతమైన వ్యామోహం పెంచుకుంటామో అక్కడే అభద్రతాభావం వేళ్లునుకుంటుంది. కానిక్కడ ఒక ప్రాక్టికల్ సమస్య ఉందండి. ఏంటది? ఇలా కోరికలు, వ్యామోహాలు వద్దని చెబుతుంటే ఒక డౌట్ వస్తుంది. ఈ గ్రంథం మన భావోద్వేగాలను పూర్తిగా అణిచివేసుకోమని చెబుతోందా అని. అంటే దేనిపైన ఆసక్తి లేకుండా ఒక రాయిలా బతికేయడం సాధ్యం కాదు కదా. అవును, అది సాధ్యం కాదు. మనం మనుషులం, మనకు ఆశలు ఉంటాయి, ఆనందాలుంటాయి. వీటిని పూర్తిగా చంపేసుకోవడమేనా దీనికి పరిష్కారం? ఏమాత్రం కాదు. భావోద్వేగాలను చంపుకోమని ఈ మూలాధారాలు ఎక్కడా చెప్పలేదు. అవి దేని గురించి మాట్లాడుతున్నాయంటే ఒక వస్తువును లేదా హోదాను అనుభవించడానికి, అది లేకపోతే నా జీవితమే లేదు అనుకోవడానికి మధ్య ఉన్న గీత గురించి. ఆ లైన్ డ్రా చేయడం అంటారా? ఎగ్జాక్ట్లీ.
ఒక అందమైన కారును కొనుక్కొని నడపడం వేరు, ఆ కారు మీదే తన పరువు అంతా ఆధారపడి ఉందని భ్రమపడటం వేరు. రెండవ పరిస్థితిలోనే ఆ కారుకు చిన్న గీత పడినా కూడా గుండె ఆగిపోయేంత శోకమొస్తుంది. నిజమే. అంటే మనం దేనినైనా ప్రేమించవచ్చు, ఆస్వాదించవచ్చు, కానీ దానికి బానిస కాకూడదు అన్నదే ఈ శ్లోకాల అంతరార్థం. ఈ పాయింట్ చాలా క్లారిటీగా ఉంది. వస్తువుల మీద వ్యామోహాన్ని పక్కన పెడితే మనుషుల గురించి ఆలోచించినప్పుడు పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది కదా. ఖచ్చితంగా. ఎందుకంటే మనం సమాజంలో బతుకుతున్నాం కాబట్టి మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని ఇష్టపడాలి, మనకొక గుర్తింపుండాలి అని సహజంగానే కోరుకుంటాం. అది హ్యూమన్ నేచర్. మరి వస్తువుల మీద వ్యామోహాన్ని వదిలేసినట్లు మనుషులను వదిలేలేం కదా. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులతో సంబంధాలను ఎలా డీల్ చేయాలి? దీనికి ధమ్మపదంలోని 217వ శ్లోకం ఒక ఆసక్తికరమైన పరిష్కారాన్ని సూచిస్తోందని మన సోర్సెస్లో ఉంది. అవును. ఆ 217వ శ్లోకమేం చెబుతుందంటే, ఎవరైతే సత్ప్రవర్తన కలిగి ఉండి స్పష్టమైన దృష్టి అంటే సరైన జ్ఞానంతో వ్యవహరిస్తారో, ఎవరైతే సత్యానికి కట్టుబడి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారో వాళ్ళని ప్రజలు ఎంతో ఇష్టపడతారు అని మూలగ్రంథం చెప్తుంది. వెయిట్, ఒక్క నిమిషం. ఇది వినడానికి బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది పూర్తిగా విరుద్ధంగా, అంటే కొంచెం కౌంటర్ ఇంట్యూటివ్గా అనిపిస్తోంది. ఎందుకలా? సాధారణంగా ఆఫీస్లో గాని బంధువుల్లో గాని ఒక వ్యక్తి అందరికీ నచ్చాలి అంటే ఏం చేస్తాడు? వాళ్లకు నచ్చినట్లు మాట్లాడతాడు, వాళ్ల ఆమోదం కోసం ప్రాకులాడతాడు. అవును, ఎదుటివాళ్లు ఏది చెబితే దానికి తలూపుతాడు. అదే కదా. కాని ఈ గ్రంథం మాత్రం ఇతరుల గురించి, వాళ్ల ఆమోదం గురించి ఆలోచించడం మానివేసి మన సొంత నైతికతపై, మన పనులపై దృష్టి పెడితేనే మనుషులు ఆప్యాయత చూపిస్తారని చెబుతోంది. ఒకరిని పట్టించుకోకుండా మన పని మనం చూసుకుంటే వాళ్ళు మనల్ని ఎందుకు ఇష్టపడతారు? ఈ సందేహం రావడం చాలా సహజం. దీని వెనుకున్న లాజిక్ను మనం సైకలాజికల్గా అర్థం చేసుకోవాలి. ఇతరుల ఆమోదం కోసం ప్రాకులాడటం లేదా ముఖస్తుతి చేయడమనేది ఎప్పుడూ ఒక అస్థిరమైన పునాది మీద ఉంటుంది. అంటే టెంపరరీ అంటారు. అవును. మనుషుల అభిప్రాయాలు, మూడ్స్ క్షణక్షణం మారిపోతుంటాయి కదా. ఈరోజు ఒక వ్యక్తికి నచ్చినట్లు ప్రవర్తిస్తే పొగుడుతారు, రేపు వాళ్ల స్వార్థానికి వ్యతిరేకంగా వెళ్తే వెంటనే విమర్శిస్తారు. పక్కాగా జరుగుతోందిది. అందుకే ఈ పీపుల్ ప్లీజింగ్ అనేది ఎప్పుడూ భయాన్ని పుట్టిస్తూనే ఉంటుంది, వాళ్లేమనుకుంటారో అని. కాని ధమ్మపదం చెబుతున్న నైతికత, బాధ్యత అనేవి ఒక స్థిరమైన పునాదిలాంటివి. అంటే ఎదుటివారి మూడ్స్ పైన కాకుండా మన సొంత ప్రవర్తన పైన మనం కంట్రోల్ పెట్టుకోవడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల మనకొక స్పష్టత వస్తుంది. సరే, కానీ ఎదుటివారికి మనపై ఇష్టం ఎలా కలుగుతుంది? ఎందుకంటే మనుషులు అంతిమంగా విశ్వసనీయతని ఇష్టపడతారు. ఆ ట్రస్ట్ అనేది ముఖ్యం. దీన్నే మనం ఒక ఆఫీస్ వాతావరణంలో ఊహించుకుందాం. బాస్ ఏది చెబితే దానికి గుడ్డిగా తలుపే ఒక ఉద్యోగి ఉంటాడు. ఎస్ మ్యాన్ అంటాం గదా, అలా. అవును. అతను పైకి అందరికీ నచ్చినట్లే ఉంటాడు కాని నిజానికి ఎవరికీ అతనిపై నమ్మకం ఉండదు. అదే ఇంకో ఉద్యోగి తన పని తాను నిజాయితీగా చేస్తూ తప్పు జరిగితే నిలదీసి అడిగే నైతికత కలిగి ఉన్నాడనుకుందాం. ప్రారంభంలో అతనంటే కొందరికి కోపం రావచ్చు, కాని నిజంగా ఒక సంక్షోభం, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు అందరూ ఎవరి దగ్గరికి వెళ్తారు? కరెక్ట్గా ఉండే వ్యక్తి దగ్గరికే వెళ్తారు. అవును, ఇతను ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యానికే కట్టుబడి ఉంటాడు, మోసం చెయ్యడు అనే నమ్మకం ఒక బలమైన భరోసానిస్తుంది. ఆ నమ్మకమే దీర్ఘకాలికమైన శాశ్వతమైన బంధాలకు దారితీస్తుంది. ఇదే గ్రంథం ఉద్దేశించిన ప్రస్తుత మానవ సంక్షేమం లేదా హ్యూమన్ గుడ్, హియర్ అండ్ నౌ. అబ్బా, ఇది నిజంగా చాలా పవర్ఫుల్ పాయింట్. తాత్కాలికంగా మెప్పించడం కంటే నైతికంగా దృఢంగా ఉండి సంపాదించుకునే గౌరవం ఎప్పటికీ నిలబడి ఉంటుంది. ఖచ్చితంగా. అయితే ఇది థీరీపరంగా ఎంత గొప్పగా అనిపించినా బయట ప్రపంచంలో దీన్ని ఆచరించడం ఎంత కష్టమో కూడా మనం ఒప్పుకోవాలి. అవును, కష్టమే. ప్రతి ఒక్కరూ షార్ట్కట్స్ వెతుకుతున్న సమాజంలో, ఎవరికివారు స్వార్థంతో ఆలోచించే ఈ ఆధునిక ప్రపంచంలో కేవలం నైతికతతో జీవించడం, సొంత బాధ్యతలను మాత్రమే నమ్ముకోవడమనేది దాదాపు అసాధ్యమనిపిస్తుంది కదా. ఆ కష్టం గురించే ఈ గ్రంథం కూడా ప్రస్తావించింది. ఇది చాలా సులభమని ఎక్కడా చెప్పలేదు. అందుకే 218వ శ్లోకం ఇలాంటి జీవితాన్ని గడిపే వ్యక్తికి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. ఏంటది? ప్రాపంచిక సుఖాల పట్ల ఆకర్షితులు కాకుండా కేవలం జ్ఞానంతో ప్రేరేపించబడిన మనస్సున్న వ్యక్తిని ఉద్దంసోతో అని వర్ణించింది. దానికి అర్థం ప్రవాహానికి ఎదురీదేవాడు అని. ప్రవాహానికి ఎదురీదడం.
ఇది కేవలం ఒక పదం కాదు, ఒక దృశ్యాన్ని కళ్లముందుంచుతోంది. అవును కదా. ఒక పెద్ద నది చాలా వేగంగా ప్రవహిస్తున్నప్పుడు అందులో పడిపోయి ఆ ప్రవాహానికి శరీరాన్ని వదిలేయడం చాలా సులభం. అసలు శ్రమే అవసరం లేదు. జస్ట్ అలా కొట్టుకుపోవటమే. కరెక్ట్. కానీ అదే ప్రవాహానికి వ్యతిరేకంగా ఈదడం మొదలు పెడితే మొదటి కొన్ని నిమిషాల్లోనే కండరాలు నొప్పిపుడతాయి, ఊపిరి ఆడదు, విపరీతంగా అలిసిపోతాం. హ్మ్. నైతికంగా బతకడం కూడా ప్రారంభంలో ఇలాగే అనిపిస్తుంది. అయితే ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ ప్రవాహంలో సులభంగా కొట్టుకుపోయేవాళ్ల శరీరాలు ఎప్పటికీ బలపడవు. నిజమే. కాని ఆ కష్టాన్ని భరించి ప్రతిరోజూ నీటిని చీల్చుకుంటూ ఎదురీదేవాళ్ల కండరాలు రానురాను ఇనుములో తయారవుతాయి. ఒక దశకు చేరుకున్నాక ఆ ప్రవాహం వాళ్లని ఏమీ చేయలేనంతగా వాళ్లలో శక్తి వస్తుంది. ఆ ఎదురీత వెనుకున్న అసలైన ఉద్దేశం కూడా అదేనండి. ఇక్కడ ఆ ప్రవాహం అనేది మన చుట్టూ ఉన్న సమాజం, ఇంకా చెప్పాలంటే నేటి ఈ సోషల్ మీడియా ప్రపంచం అనుకోవచ్చు. ఓ అవును. ఫోన్ తెరవగానే ఇది కొనుక్కో, ఆ ట్రిప్కి వెళ్ళు, ఇతరుల కంటే గొప్పగా కనిపించు, వెంటనే ఈ ట్రెండ్ ఫాలో అవ్వు అని నిరంతరం ఒక ఉప్పెనలా మనమీదకు దూసుకొచ్చే ప్రవాహం అది. ప్రతిరోజూ చూస్తున్నామది. ఆ ప్రవాహం మనల్ని ఎప్పుడూ తాత్కాలిక సుఖాల వైపే నెడుతుంటుంది. దాంట్లో కొట్టుకుపోవడం అనేది పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ అనమాట. అంటే ఆ ప్రవాహానికి ఎదురు వెళ్లడం అంటే సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్ళిపోవడం కాదు. ప్రతిరోజూ మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల్లో ఆ ఎదురేత ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అది ఒక డైలీ ప్రాక్టీస్. ఒక అబద్ధం చెబితే పని సులభంగా అయిపోతుంది అని తెలిసినా నిజం చెప్పాలని నిర్ణయించుకోవడం. చుట్టూ ఉన్నవాళ్లు ఒకరి గురించి గాసిప్స్ మాట్లాడుకుంటున్నప్పుడు అందులో చేరకుండా బయటకు రావడం. అవును. క్రెడిట్ కార్డు ఉంది కదా అని అవసరం లేని వస్తువును కొనకుండా మనసును ఆపుకోవడం, ఇవన్నీ ఆ ప్రవాహానికి ఎదురీదడమే. ఇవన్నీ మనస్సును బలపరిచే వ్యాయామాలే. ఈ ధమ్మపదం లాంటి గ్రంథాలను కేవలం పవిత్ర గ్రంథాలుగా పూజించడం కంటే ప్రతిరోజూ ఎదురయ్యే ప్రలోభాలకు లొంగకుండా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే ఒక డైలీ మాన్యువల్ లాగా వాడుకోవాలి. అదొక టూల్ లాగా అన్నమాట. అవును. గుంపులో కలిసిపోకుండా మనకంటూ ఒక విలువను కాపాడుకోవడానికి ప్రతిరోజు వేసే చిన్నడుగే ఈ ఉద్దంసో. అయితే ఇక్కడ సహజంగానే ఇంకొక ప్రశ్న తలెత్తుతుందండి. ఇంత కష్టపడి ప్రతిరోజూ ప్రవాహానికి ఎదురీది ఆ గాసిప్స్కు దూరంగా ఉండి నిజాయితీగా బతికితే అంతిమంగా వచ్చే లాభమేమిటి? వ్యాలిడ్ పాయింట్. ఇలా కష్టపడుతూ పోవడం వల్ల చివరకు మిగిలేది అలసట మాత్రమేనా, లేక దీనికి ఏదైనా ప్రతిఫలముంటుందా అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఆ ప్రశ్నకు 219-220 శ్లోకాలలో చాలా అందమైన సమాధానం దొరుకుతుంది. ఆ శ్లోకాలలోని కవిత్వం ఒక అద్భుతమైన భావనను మనకు పరిచయం చేస్తుంది. ఏమిటది? చూడండి. ఒక వ్యక్తి పనిమీద చాలా కాలం పాటు దూరదేశాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు పడి చివరకు క్షేమంగా తిరిగి తన సొంతూరికి వస్తున్నాడు అనుకుందాం. అతను ఊరి పొలిమేరల్లోకి రాగానే అతనికోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు, ప్రాణమిత్రులు, ఆత్మీయులు పరుగెత్తుకుంటూ వచ్చి ఎంత ఆప్యాయంగా స్వాగతం పలుకుతారో ఊహించుకోండి. చాలా ఎమోషనల్ మూమెంట్ అది. ఎవరైతే ఇలాంటి నైతిక జీవితాన్ని గడుపుతారో వాళ్లు చేసిన ఆ సత్కర్మలు, మంచి పనులు ఆ భవిష్యత్తులో వాళ్లకు ఆత్మీయులా ఎదురొచ్చి స్వాగతం పలుకుతాయి అని ఈ శ్లోకాలు చెబుతున్నాయి. అబ్బా, ఈ వర్ణనలోని భావోద్వేగాన్ని గమనిస్తే మనసు ఎంత తేలికవుతుందో అర్థమవుతుంది కదా. సాధారణంగా ఈ కర్మ అనే పదం వినగానే మనకు తెలియకుండానే ఒక భయం వేస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే మనం అలా వింటూ పెరిగాం. తప్పులన్నీ లెక్కగట్టి పైనుండి శిక్షలు వేసే ఒక కఠినమైన న్యాయమూర్తిలాంటి ఇమేజ్ మన మెదడులో ముద్రపడిపోయింది. కర్మసిద్ధాంతమనగానే అది ఒక రకమైన అకౌంటింగ్ బుక్ లాగా, మనం భయపడుతూ బతకాల్సిన ఒక రూల్ బుక్ లాగా అనిపిస్తుంది. అవును. కానీ ఇక్కడ మనం చేసిన మంచి పనులను, మన సత్కర్మలను మనకోసం ప్రేమగా ఎదురుచూసే ఆత్మీయులతో పోల్చడం చాలా వినూత్నంగా ఉంది. మనం చేసిన ఏ మంచి పని వృధా పోదని, అది మనల్ని వెతుక్కుంటూ వచ్చి హత్తుకుంటుంది అనే భావన అపారమైన ధైర్యాన్నిస్తుంది. ఆ ధైర్యమే నైతికంగా జీవించడానికి అసలైన ఇంధనం. మనం బ్యాంకులో దాచుకునే డబ్బు, కష్టపడి సంపాదించిన ఇల్లు లాంటివి భవిష్యత్తులో మనతో పాటు రాకపోవచ్చు. మన పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు. గ్యారంటీ లేదు దేనికి. కానీ మన కర్మలే మన నిజమైన ఆస్తి అనేది ఇక్కడ మూలసూత్రం. ఒకరికి చేసిన చిన్న సాయం,
ఒక క్లిష్ట పరిస్థితిలో నిలబెట్టుకున్న నిజాయితీ ఇవి గాలిలో కలిసిపోవు. అవి భవిష్యత్తులో మనల్ని రక్షించడానికి, మనకు స్వాగతం పలకడానికి మనం ముందుగానే పంపుకునే నమ్మకమైన స్నేహితులలాంటివి. ఈ ఆలోచన ఆ భయాన్ని పూర్తిగా తొలగించేస్తుంది. నిజమే. ఇప్పటివరకు ఈ మూలాధారాలను, వాటి లోపలి అర్థాలను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే భయాలను, అభద్రతాభావాన్ని ఎలా ఎదుర్కోవాలో, ఇతరులతో సంబంధాలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఈ ప్రాచీన శ్లోకాలు ఒక ఆధునిక సైకాలజిస్ట్లాగా వివరిస్తున్నాయి. ఏమాత్రం సందేహం లేదందులో. ఒక వస్తువుపైన మన ఐడెంటిటీని పెట్టుకోకపోవడం, నైతికతతో నమ్మకాన్ని గెలుచుకోవడం, ప్రవాహానికి ఎదురీదే ధైర్యాన్ని పెంచుకోవడం, చివరగా మన కర్మలే మనకు రక్షణగా నిలుస్తాయని నమ్మకంతో ప్రశాంతంగా జీవించడం. ఇది నిజంగా జీవితానికి ఒక అద్భుతమైన గైడ్ లాంటిది. ఇది మనిషి తత్వానికి సంబంధించిన అత్యంత ఆచరణాత్మకమైన విశ్లేషణ అండి. కోరికలు, వ్యామోహాలు మనల్ని భయపెట్టే రాక్షసులు కావు. వాటిని ఎలా అర్థం చేసుకుని చేజార్చుకోకుండా వాడుకోవాలో తెలుసుకుంటే సరిపోతుంది. ఆ సమతుల్యతే మనకు ప్రశాంతతనిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ సుదీర్ఘమైన చర్చను ముగించే ముందు ఈనాటి మన సోర్సెస్లో చర్చించని మరొక అద్భుతమైన శ్లోకమొకటుంది. అదే 173వ శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న ఒక లోతైన భావనను గమనిస్తే ఎవరికైనా ఒక కొత్త ఆలోచన కలుగుతుంది. ధమ్మపదం చెబుతున్న మరో సత్యం ఏమిటంటే, ఎవరి గతమైనా ఎంత చీకటిగా ఉన్నా సరే, ఎన్ని తప్పులు చేసినా సరే, వాళ్ల భవిష్యత్తును వాళ్ళు ఎప్పుడైనా మార్చుకోగలరు. ఓ, ఎలాగంటారు? ఆకాశంలో దట్టమైన నల్లటి మేఘాల వెనుక చంద్రుడు దాగి ఉన్నప్పుడు అంతా చీకటిగా అనిపిస్తుంది. కాని ఆ మేఘాలను చీల్చుకుని బయటపడిన క్షణంలో ఆ నిండు చంద్రుడు ఈ ప్రపంచాన్ని ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా ప్రకాశింపచేస్తాడో చూస్తాం కదా. అవును, అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యం. అలాగే చెడును వదిలి మంచివైపు మళ్లిన వ్యక్తి కూడా అంతే స్వచ్ఛంగా ప్రకాశిస్తాడు అని ఆ గ్రంథం చెబుతోంది. దీనిబట్టి అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, ఎవరైనా సరే తమ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు లేదా ఎప్పటినుండో వెంటాడుతున్న ప్రతికూలతలు వారిని శాశ్వతంగా అడ్డుకునే ఇటుకగోడలు కావేమో. అవి కేవలం వారిని కప్పేసిన మేఘాలు మాత్రమేనేమో. ఆ మేఘాలను చీల్చుకుని బయటకు వచ్చి ఏ క్షణంలోనైనా నిండు చంద్రుడిలా ప్రకాశించే అవకాశం ఎవరి చేతుల్లోనైనా ఖచ్చితంగా ఉంటుందనే నమ్మకమే జీవితాన్ని మార్చేస్తుంది. ఆలోచించండి.